ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను నా యొక్క గత జీవితాన్ని మరి ఎలా జీవించాను, నేను ప్రభువులోకి ఏ విధంగా వచ్చాను, దేవుని ఎలా నమ్ముకున్నానని మీతో సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను శ్రీకాకుళం జిల్లా పెద్ద కిట్టాలపాడు అనే గ్రామంలో మా తల్లిదండ్రులకి 3వ సంతానంగా నేను జన్మించడం జరిగిందండి. మొదటగా మా అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత నేను చిన్నవాడిని. మరి నా చిన్నతనంలో నేను పేద కుటుంబంలోనే నేను జన్మించడం జరిగింది. మరి మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. మరి వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషించేవారు. నాకు 6 సంవత్సరాల వయసులో నా చిన్నతనంలోనే మా నాన్నగారికి గొంతులో క్యాన్సర్ వచ్చిందండి. గొంతు క్యాన్సర్ వచ్చి వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అయినా సరే మరి ఆ రోజు మాకున్న కొంత పొలం అది అమ్మి మరి ట్రీట్మెంట్ చేసినా సరే మా నాన్నగారు మరి చనిపోవడం జరిగింది. ఇంకా మా జీవితము చాలా ఇంకా కష్టాల్లో కూరుకుపోయింది. ఎందుకంటే మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోవడం వలన మరి అది పల్లెటూరు గ్రామం వలన భర్త చనిపోయిన స్త్రీ బయటికి వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితుల్లో మరి మా అమ్మ, మా అక్క, మా అన్నయ్య ముగ్గురు కలిసి వ్యవసాయం పని చేసి మరి మా అక్క, మా అన్నయ్య కూడా చదువుకోకుండా మరి అంతే ఆ పరిస్థితి అలా ఉండేది సార్. నన్ను చదివించలేని పరిస్థితి, పేద కుటుంబం. అయితే వాళ్ళు చదువుకోకుండా నన్ను ఒక్కడనే చదివించారు. అయితే నా చిన్నతనంలోనే మరి నేను ఎక్కువగా చిరంజీవి అంటే ఇష్టపడేవాడిని. చిరంజీవి సినిమా తప్పితే వేరే సినిమా చూసేవాడిని కాదండి. చిరంజీవి అంటే నాకు చాలా పిచ్చి. చిరంజీవిని ఆరాధ్య దైవంగా నేను అనుకునేవాడిని అండి. చిరంజీవి సినిమా తప్పితే వేరే సినిమా చూసేవాడిని కాదండి. మా ఊర్లో మరి పెళ్ళిళ్ళకి వీధి బొమ్మలు వేసేవారండి. అదే తెర మీద ఆ టీవీలో మరి వేసేటప్పుడు చిరంజీవి సినిమా వేస్తేనే చూడడానికి వెళ్ళేవాడినండి. చదువుకుంటూ ఉండగా కూడా చిరంజీవి డ్యాన్స్లు కూడా వేసేవాడినండి. నేను డ్యాన్స్ వేస్తే మా గ్రామం అంతా కూడా అలా చుట్టూ నిలిచి చూసేవారండి. అంత బాగా డ్యాన్స్ వేసేవాడిని అనమాట. నా పేరు గొంటి తిరుపతిరావు అండి. కానీ వాళ్ళందరూ కూడా చిరు అని కేకేసేవారండి, నన్ను పిలిచేవారు మా గ్రామంలో. నేను ఎక్కువగా స్పష్టంగా ఈ శ్లోకాలు, రామదేవుని కథ, శివదేవుని కథ, త్రినాథ వ్రత కల్పము, సన్యాసమ్మ కథ ఇవన్నీ కూడా చదివేవాడినండి. నేను స్పష్టంగా బాగా చదువుతాను, అర్థమయ్యే రీతిలో వివరిస్తానని చెప్పి నా చేత వాళ్ళు మరి పూజలు చేసుకునేటప్పుడు నా చేత ఆ బుక్స్ చదివించేవారండి. నేను కూడా చదివేవాడినండి. వాళ్ళు చిన్న వయసులో నా కాళ్ళు కడిగి నాకు దండం పెట్టేవారండి. ఈ బుక్స్ చదవమనేవారండి. నేను చదివేవాడినండి స్పష్టంగా. ఇలా చదువుతూ ఉన్నప్పుడు కొన్ని శ్లోకాలు అవిష్ణాయ నమః, మధుసూదనాయ నమః, పునరీకాక్షాయ నమః, ఈ శ్లోకాలన్నీ అవపోషణ పట్టి అవలేలగా స్పష్టంగా చదివేవాడినండి. ఎక్కువగా విగ్రహారాధన చేసేవాడినండి. ఎందుకంటే భర్త చనిపోయిన స్త్రీ బయటకు వెళ్ళకూడదు కాబట్టి మరి నేనే ఎక్కువగా పూజలు అవి చేసేవాడిని. ఇలా మొదటగా నేను శివుడు భక్తుడినండి. తర్వాత షిరిడి సాయిబాబా భక్తుడిగా మారాను. గుళ్ళకి వెళ్ళేవాడిని, పూజలు చేసేవాడిని. మరి నేను 10th క్లాసు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మరి బ్రతుకు తెరువు కోసం, అంటే బ్రతకడానికి ఇక్కడ కష్టంగా ఉంది, మా కుటుంబం కూడా చదివించే మరి స్తోమత లేక మరి హైదరాబాదు వెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు మా గ్రామంలో ఒక కుటుంబం హైదరాబాద్లో ఉందండి. వారి ద్వారాగా నేను హైదరాబాదు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. రెండవదిగా చిరంజీవి అంటే నాకు ఇష్టం కాబట్టి చిరంజీవిని కూడా చూడాలనే ఆశతో నేను హైదరాబాద్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. ఒకరోజు హైదరాబాద్ వెళ్ళానండి. అయితే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నవాడిని కనుక మా అమ్మని ఉండలేకపోయేవాడిని. అందుకు ఇలా వెళ్ళి హైదరాబాద్లో కొంతకాలం ఒక వారం 15 రోజులు ఉండి మళ్ళీ చూడలేక మా అమ్మగారికి ఇక్కడికి వచ్చేసేవాడినండి, మా గ్రామానికి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే నాకు మా అమ్మగారు అంటే పిచ్చి మూలాన, ఇష్టం మూలాన నేను ఉండలేకపోయేవాడినండి. కనుక మా అమ్మగారు కూడా నువ్వు అస్తమానం వెళ్ళి వస్తున్నావు కాబట్టి నేను కూడా నీతో కూడా వచ్చేస్తాను అన్నారండి. అప్పుడు నేను హైదరాబాద్ మా అమ్మగారిని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ హైదరాబాద్ తీసుకువెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఒక వారం రోజులు అక్కడ ఉన్నారు. నేను అక్కడ ఒక కంపెనీలో కూడా పనిచేసేవాడిని. అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మగారికి అక్కడ వాతావరణం పడక
అక్కడ మనకి అనారోగ్యం, అది ఆరోగ్యం బాగాలేక మా గ్రామంలో కోతకాలం అండి, వరి కోత సమయం. మరి అనారోగ్యం చేసి మరి ఇక్కడ నేను ఉండలేను, మరి నాకు మన ఊరు పంపించి అనేసి మా అమ్మగారు అనటంతో ఆవిడ ఆరోగ్యం బాగలేక ఆమె బాధ చూడలేక నేను మరి మా ఊరు తీసుకురావడానికి సిద్ధపడి ఆ రోజు మరి ఉదయాన్నే నవంబర్ 2000 సంవత్సరం నవంబర్ 4 తారీఖు దీపావళి మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో నేను మా రూమ్ నుండి బయలుదేరి కుకట్పల్లి ఏరియాకి వచ్చామండి. అక్కడ నుంచి మరి రైల్వే స్టేషన్కి తీసుకువెళ్దామనే ఉద్దేశంతో మా అమ్మగారిని తీసుకొచ్చినప్పుడు ఒక రెండు వైపులా రోడ్లు మధ్యలో డివైడర్ ఉంటుందండి. ఒకవైపు రోడ్డు దాటి మధ్యలో డివైడర్ మీద నిల్చు ఉన్నాం. నేను ఇలా నిల్చున్నాను, మా అమ్మగారు ఇలా ప్రక్కనే నిల్చు ఉన్నారు. ఈ సమయంలో ఇలా ఉంటుండగా అవతల వైపు రోడ్డు దాటుదామని మేము నిల్చుని ఉన్నాం. ఆ సమయంలో వేగంగా ఒక లారీ వచ్చి మా పైకి ఎక్కేసిందండి. అప్పుడు నా కాలు నొజ్జ అయిపోయిందండి. నా కాలు కోడిని కైమా కుట్టినట్టు నా కాళ్ళు అయిపోయిందండి. మా అమ్మగారు చూస్తే అలా పడిపోయి ఉన్నారండి. అప్పుడు ఆ సమయంలో చాలా రక్తం పోయిందండి. అప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు. నేను అలా పడిపోయాను. మా అమ్మగారు చూస్తే అలాగా పడిపోయి ఉన్నారండి. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదండి. అది హైదరాబాద్ సిటీ. నేను ఫస్ట్ టైం రావడం హైదరాబాద్ సిటీ. వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ మంచినీళ్ళు కానీ ఇచ్చేవారు ఎవరు లేరు. నా రక్తం అయితే కారిపోతూ ఉందండి. నా కన్న తల్లి అయితే అక్కడ స్పాట్లో అలా చనిపోయింది. ఆ శవాన్ని చూస్తూ మరి నన్ను అందరూ చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. నేను అనాథలా అలా పడి ఉన్నానండి. మా అమ్మగా అమ్మ 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 అని కేకేస్తున్నాను కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు. అందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు కానీ మరి ఎవరు ఆదరించేవారు లేరండి. మా అమ్మ చూస్తే అలా పడి ఉంది. నా కాళ్ళేమో నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఆలోచిస్తూ ఉన్నాను, చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు మా అమ్మగారు చూస్తే అలా శవం అయిపోయినారు. నా కాలు పోయింది. యవ్వన వయసులో నా కాలు ఎలా అయిపోయి నా జీవితం ఏంటి, నేను ఎలా నడవగలుగుతాను, అసలు నేను ఎలా డ్యాన్స్ వేయగలుగుతాను అని అనుకుంటూ చాలా నేను బాధపడుతున్నానండి. అలాగా 15-20 నిమిషాలు అలాగే అనాథలా పడి ఉన్నానండి. మా అమ్మని చూస్తూ మా అమ్మని కేకేస్తూ, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదండి. తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ శవాల మధ్యలో పాడేశారండి. మా అమ్మగారికి వేరే వార్డులో, స్త్రీల వార్డులో వేశారు. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాలంటే నాకు అవ్వదు, నాకు కాలు పోయింది, నొజ్జ అయిపోయింది, నా కాళ్ళు తీసేయాలన్నారండి. ఇప్పుడు నా కాళ్ళు తీసేయాలంటే అయ్యో నా కాళ్ళు తీసేస్తే ఎలా నా జీవితం, చిన్నప్పుడే నాన్నగారిని కోల్పోయాను, ఇప్పుడు తల్లి చనిపోయింది, నా జీవితం ఏంటి, నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, నా పరిస్థితి ఎలా ఉంది, నాన్నగారు దూరం అయ్యారు, తల్లి ఇప్పుడు నాకు దూరం అయింది, నా పరిస్థితి ఏంటని నేను మరి బాధపడుతూ ఉన్నానండి. నరక యాతన అనుభవించానండి. ఈ కాళ్ళు నొప్పి చేత, బాధ చేత నరక యాతన అనుభవించానండి. ఆ నర్సు వాళ్ళు ఇంజెక్షన్ చేస్తే నా నొప్పి తగ్గేదండి, లేకపోతే ఆ నొప్పి బాధ తట్టుకోలేక వాళ్ళని తిట్టేసేవాడిని, బూతులు తిట్టేసేవారు నాకు ఇంజెక్షన్ చేయమని. తర్వాత అక్కడ నాకు బ్లడ్ మొత్తం పోయిందండి. మరి బ్లడ్ ఎక్కించడానికి బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు. నా కళ్ళు బైర్లు కమ్మేసి నేను చనిపోయే కండిషన్లోకి వెళ్ళిపోయానండి. చనిపోయే కండిషన్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట గుర్తొచ్చిందండి. నా చిన్నతనంలో మరి నీకు పూజలు చేసేవాడిని కదండి, నారాయణ నారాయణ అంటూ బ్రతుకుతావు, నారాయణ నారాయణ అంటూ బ్రతుకుతావనే మరి నాకు మా పూర్వీకులు లేక మా వాళ్ళు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వచ్చేయండి. అప్పుడు నేను షిరిడి సాయిబాబా భక్తునండి. అందుకని నేను షిరిడి సాయిబాబా అనేవాడిని. ఎందుకు బ్రతుకుతానేమో. నా ప్రక్కన పేషెంట్ల తాలూకా కొంతమంది బంధువులు ఉన్నారండి. వాళ్ళు అయ్యో అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, చిన్నతనంలోనే చనిపోతున్నాడు అని అంటున్నారండి. నా కళ్ళు బయర్లు కమ్మేస్తున్నాయి, నాకు ఆ చెవి ఆ మాటలు మాత్రమే వినపడుతున్నాయండి. అప్పుడు ఆ సమయంలో నేను షిరిడి సాయిబాబా భక్తుని కాబట్టి షిరిడి సాయిబాబా అంటూ చనిపోయానండి. అప్పుడు మా అక్క మా బావ నా కాళ్ళ దగ్గరే ఉన్నారండి. ఒక పెద్ద వెలుగొచ్చి తాకిందండి. అప్పుడు కళ్ళు బయర్లు కమ్మేసే సమయంలో నాకు పెద్ద వెలుగొచ్చి తాకిందండి. ఆ వెలుగు ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు. అది నేను ఎప్పుడూ చూడనంత ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. వెంటనే నేను
మళ్ళీ బ్రతికానండి. అయితే మా అక్క బావ అన్నారు, నువ్వు చనిపోయావు, అది తీసుకువెళ్ళిపోండి అని డాక్టర్లను కేకేశారండి. ఈలోపు మరలా నువ్వు ఎలా బ్రతికావా అనేసి వాళ్ళు అన్నారండి. నేనే ఆశ్చర్యపోయాను. నేను ఎలా బ్రతికా నాకే తెలియదండి. అసలు మా అక్క బావ చనిపోయావు అన్నారు, చనిపోయి నువ్వు ఎలా బ్రతికానండి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు నా జీవితం నేను ఇంకా బ్రతికున్నానా, చనిపోయాను అనుకున్నాను కానీ బ్రతికున్నాను. మా అమ్మగారికి అక్కడే దహనం చేశారండి. దహనం చేసి ఆ బూడిదని తీసుకొచ్చారు. మరి నేను రాజమండ్రి రావడం జరిగింది. తర్వాత 15 రోజులు డిశ్చార్జ్ చేశాక మరి అక్కడ ఎవరూ లేరు కనుక రాజమండ్రి మా అక్కని ఇచ్చాం. నాకు మరి మా అన్నదమ్ములు అన్నయ్య ఉన్నారు కానీ మరి ఎవరు ఆదరించేవారు లేక రాజమండ్రి మా అక్కని ఇచ్చాం కాబట్టి రాజమండ్రి నన్ను తీసుకొచ్చారండి. రాజమండ్రిలో మా అక్క వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు. వాళ్ళు నన్ను అక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చడం దాని జరిగింది. మరి మా అక్క మా బావగారి దగ్గర ఉన్నప్పుడు నేను చాలా శ్రమలు అనుభవించేవానండి. ఎందుకంటే వాళ్ళు పేదవారేనండి, వాళ్ళు బ్రతకాలంటే కష్టంగా ఉండేది. నాకు ఒక్కో రోజు ఆహారం కూడా ఉండేది కాదండి, తినటానికి తిండి కూడా లేక ఆ నీళ్లు త్రాగి గంజి త్రాగి అలా ఉండేవాడినండి. మా అక్క కూడా చాలా బాధపడుతున్నాడు. ఒక్కోసారి మా అక్క ఆ బాధను తట్టుకోలేక నన్ను తిట్టేవారండి. చిన్నతనంలో పుట్టగానే తండ్రి చంపేశావు, తర్వాత యాక్సిడెంట్లో తల్లిని చంపేశావు, ఇప్పుడు మమ్మల్ని చంపేయడానికి వచ్చావా, నీకు సిగ్గు సీము నెత్తుంటే గోదాట్లో దూకి అని కఠినమైన మాటలు మాట్లాడేవారు. నేను ఎన్నోసార్లు నా జీవితం ఎందుకు చనిపోవాలి, ఇంకా నా జీవితం అయిపోయింది అని చాలా బాధపడి ఏడ్చేవాడిని అండి. చాలా రోజులు ఏడ్చే రోజులు ఉన్నాయండి. నిద్ర లేని రోజులు, తిండి లేని రోజులు, ఆలోచిస్తూ నా జీవితం ఏంటని అయిపోయాను. ఒక పక్క కాళ్ళు కూడా మరి చాలా పెయిన్ వస్తూ ఉండేది, బాధ భరించలేక 2 కర్రలతో నడిచేవాడినండి. అందరూ నన్ను చూసేవారు. ఆ యవ్వన కాలంలో మరి అందరూ చూసి నన్ను చూస్తూ ఉండగా నా కర్రలతో నడిచి చాలా బాధపడేవాడినండి. ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది, మరి నేను 1కి వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాడినండి. కుంటుకుంటా వెళ్ళేవాడిని. అప్పుడు చంకలో కర్రలు కూడా ఉండేవి కాదండి. ఒక్క కాలుతో అలా కుంటుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి చాలా బాధపడేవాడిని. బాత్రూంలో కూర్చోలేక చాలా నరకం అనుభవించేవాడిని అండి. అదే నా తల్లి ఉంటే నన్ను తీసుకువెళ్ళేది కదండి, సహాయపడేది. కానీ నాకెవరు పట్టించుకునేవారు లేక నా జీవితం ఇలా అయిపోయిందండి. చాలా నేను బాధపడేవాడినండి. నా జీవితం ఇలా అయిపోయిందేంటి, ఇంకా నా బ్రతుకు ఇలా ఎందుకు చేసావు భగవంతుడా అని నేను అనుకునేవాడినండి. నేను రక్తపు మడుగులో ఉన్నప్పుడు అక్కడ కూడా నన్ను పట్టించుకోరు, ఎవరు లేరు. అంటే లోకం ఇలా ఉంటుందా, లోక ప్రేమ ఇలా ఉంటుందా అనుకునేవాడిని. అసలు నా పరిస్థితి ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. చాలా బాధపడేవాడిని నేను. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఎవరు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, అంటే తల్లి తండ్రికి సాటి ఎవరు రారు కదా నేను అనుకునేవాడిని. కానీ తల్లి తండ్రి నాకు దూరం అయ్యారు. ఇప్పుడు నా కాలు కూడా పోయింది, వికలాంగుడిగా మారిపోయాను. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఎన్నో రోజులు ఏడుస్తూ ఉండేవాడిని, వెక్కి ఏడ్చేవాడిని. ఇవన్నీ తలుచుకుంటూ మా నాన్న మా అమ్మని తలుచుకుంటూ నా పరిస్థితి ఇదని, ప్రేమ దొరకక నన్ను పట్టించుకునేవారు లేక నేను చాలా బాధపడి ఏడ్చేవాడిని అండి. నేను ఇలాగ ఏడుస్తూ కర్రలతో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మా ఇంటి ఎదురుగుండా మరి చర్చి ఉండేది. అక్కడ కొంతమంది సహోదరులు ఉండేవారండి. ఈ అబ్బాయి ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు, ఎందుకు బాధపడతా ఉన్నాడు, ఎందుకు ఇలా ఎక్కువ ఏడుస్తూ ఉన్నారని వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళు మరి ఆదరించడం జరిగిందండి. అప్పుడు అక్కడ కొంతమంది అక్కోలు, తమ్ముడు ఏం జరిగింది, కర్రలు వేసుకుని కుంటుతున్నావు, ఏం జరిగిందని అడిగారండి. అడిగినప్పుడు ఇలాగా హైదరాబాద్లో నాకు యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ అయింది కాబట్టి యాక్సిడెంట్ సమయంలో నా బ్లడ్ అంతా పోయింది, హాస్పిటల్లో నేను చనిపోయే కండిషన్కి వెళ్ళిపోయాను, చివరి నిమిషంలో నాకు బ్లడ్ ఎక్కిస్తున్నారు, బ్లడ్ ఎక్కిస్తుండగా నా కళ్ళు బయలు కమ్మేసి నాకు తెలుస్తూ ఉంది నేను చనిపోతున్నానని. ఒక్కసారిగా నాలో ఉన్న ఊపిరి ఆగిపోయింది. డాక్టర్ గారు వచ్చి అక్కడున్న మా అక్క బావతో మీ తమ్ముడు చనిపోయాడు, తీసుకువెళ్ళండి అని చెప్పారు. తర్వాత నాకు అదే సమయంలో ఒక వెలుగు వచ్చి తాకింది, ఒక మంట కింద వచ్చి తాకింది. ఆ మంట వచ్చినప్పుడు నేను ఒక్క నిమిషంలో మరి అకస్మాత్తుగా లేచాను. అక్క ఆ వెలుగు ఆ మంట ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం అవ్వట్లేదు అని నేను మా అక్కని అడిగాను. అడిగేటప్పుడు తమ్ముడు నువ్వు చనిపోయావు, నువ్వు మళ్ళీ బ్రతికావు,
మాకే ఆశ్చర్యంగా ఉంది అని మా అక్క బావ అన్నప్పుడు అదే విషయం చర్చిలో ఉన్న మా సహోదరులతో నేను చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను దేవుడు దర్శించాడు, ఆయనే వెలుగై ఉన్నాడు, నజరేయుడైన యేసు నిన్ను దర్శించాడు, నీ మీద ఆయన ప్రణాళిక ఉంది, అందుకే నిన్ను ఇక్కడి వరకు ఆయన నడిపించాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రేమతో పిలిచేవారండి, తమ్ముడురా తమ్ముడురా అని ప్రేమతో పిలిచి భోజనం పెట్టేవారు. అక్కడ ప్రభు గురించి నాకు చెప్పారండి, ఈయన దేవుడు, నీకు తల్లి తండ్రి లేరు అంటున్నారు కదా, ఈయనే తల్లి తండ్రి నిన్ను ఆదరిస్తారు, ఈయనే పోషిస్తారు, ఈయనే నిజమైన దేవుడు, నీకు శరీర సంబంధమైన తల్లి తండ్రి లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను తల్లి తండ్రిలా చూసుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు నన్ను కొన్ని ఆదరణ మాటలు పలికారండి. వాళ్ళు ఎంతో ప్రేమగా నన్ను చూసేవారండి. ఆ ప్రేమను బట్టి నేను అంటే నా బంధువులు, నా రక్త సంబంధులు ఉన్నారు, అయినప్పటికీ వీళ్ళు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. కానీ వీళ్ళకి నేను బంధువును కాదు, రక్త సంబంధిని కాదు, వీళ్ళెవరికి నేను తెలియదు, నేను ఎవరో తెలియదు, అయినప్పటికీ వీళ్ళు ఈ స్త్రీలు నన్ను ఎంతో ప్రేమతో తమ్ముడు తమ్ముడు అనే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు భోజనం పెట్టేవారు, ప్రేమతో చూసేవారు. కాబట్టి ఇలా నమ్ముకున్న దేవుడు గొప్పవాడని అప్పుడు నాకు అనిపించిందండి. కేవలము వీరు చూపించే ప్రేమను బట్టే నేను ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఎంతగా ఆదరించారంటే, వాళ్ళు ఒక సొంత తమ్ముడిగా నన్ను చూసుకునేవారండి. వాళ్ళకి నేను బంధువును, రక్త సంబంధిని కానప్పటికీ వాళ్ళకి ఎందుకు బాబు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు నన్ను అడిగితే ఇది నా పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకొని ధైర్యపు మాటలు మాట్లాడి నన్ను ఆదరించి హత్తుకునేవారండి. ఆ ప్రేమను బట్టి నేను ఈయన యేసు ప్రభు దేవుడు, ఈయన నిజమైన దేవుడు అని కేవలం ఆ ప్రేమను బట్టే నేను ప్రభువును రక్షకునిగా నేను అంగీకరించడం జరిగిందండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు సేవకులు చెప్తున్నప్పుడు నన్ను బలపరిచేయండి. అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, అలాగే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, ఆయన నీ కొరకు మరి చనిపోయాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని కాచాడు అని ఆ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, ఆయన యేసుక్రీస్తే నీ కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు అన్నప్పుడు నేను చిన్నప్పుడు ఒక శ్లోకం నాకు గుర్తొచ్చిందండి. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తత్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం అనే శ్లోకం నాకు గుర్తొచ్చింది. అంటే పరమాత్ముడు వచ్చి పాపులందరి కొరకు, మానవులు పాపం చేసే మానవులందరి కొరకు రక్తం చిందించాలి, ఆ పరమాత్ముడు వచ్చి రక్తం చిందిస్తేనే పాప క్షమాపణ జరుగుద్ది అని ఆ శ్లోకం యొక్క అర్థం అని తెలుసుకొని, ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కలే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆ శ్లోకానికి అర్థం అప్పుడు తెలుసుకొని, ఆ దేవుడు ఈయనేనా తెలుసుకొని నేను పూర్తిగా ఆయన అంగీకరించడం జరిగింది. అప్పుడు నేనే కరెక్ట్ మార్గంలోకి ఇప్పుడు వచ్చాను అనే ఒక ధైర్యం నాకు వచ్చింది. అలా ఉంటున్న సమయంలో మరి ప్రభువును పూర్తిగా అంగీకరించడం జరిగింది. ఎందుకంటే నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన రక్తం కార్చాడు, కాబట్టి ఆయన కొరకు నేను పనిచేయాలి అని సువార్త ప్రకటించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈయనే నేను తెలుసుకున్న దేవుడు, నిజమైన దేవుడు కాబట్టి ఈయనే మానవులందరి కొరకు, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాను కాబట్టి నా కొరకే కాదు మానవులందరి కొరకు ఈయనే ప్రాణం పెట్టాడు, ఈయనే రక్తం కాచాడు, ఈయనే నిజమైన దేవుడని నేను తెలుసుకున్న ఈ దేవుణ్ణి ప్రకటించాలని అనుకున్నాను. పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మరి ఆ ప్రభు గురించి చెప్పాలి, నిజమైన దేవుని గురించి చెప్పాలనే ఒక అవగాహన నాకు వచ్చింది. అప్పుడు నేను ఆయన ప్రేమను గురించి మొదటగా నేను ప్రకటించాను. ఆయన దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు అనే మాటలు నేను చెప్పాలని నిర్ణయించుకొని ఒక్క కాలుతోనే చంకలో కర్రలు పెట్టుకొని ఒక్క కాలుతోనే వెళ్తూ నాకు కనపడిన వారందరికీ కూడా నేను చెప్పేవాడిని. నేను నమ్ముకున్నాను, ఇప్పుడు నేను నిజమైన మార్గంలోకి నేను వచ్చాను, మీరు కూడా ఈయన నమ్ముకోండి, నన్ను ఆదరించిన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడని కష్టాల్లో బాధల్లో ఉన్నవారికి ఈ వాక్యాన్ని చెప్పేవాడిని. 2001లో ప్రభువు నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక గ్రామాల్లో, పల్లెల్లో ప్రభు గురించి నేను ఇంటింటికి వెళ్ళి ప్రభు గురించి చెప్పేవాడిని, సువార్త ప్రకటించేవాడిని. ఇప్పటికి కూడా అదే పనితో కొనసాగుతూ ఉన్నాను. ప్రభు సువార్త పరిచర్యలోనే నేను కొనసాగుతూ ఉన్నాను. ఆయన పరిచర్యలోనే ఆయన సువార్త ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకొని ఒక్క కాలుతోనే
ఒక్క కాలుతోనే సువార్త ప్రకటించేవాడిని. ఇప్పుడు కూడా అదే పనిలో కొనసాగుతుంది. ఇలాగో ఉంటున్న సమయంలో మరి నాకు కాలు పోయింది కదా, వికలాంగుని కూడా, మరి ఎవరు నాకు పిల్లనిస్తారా అని అనుకునేవాడిని. అలాంటి సమయంలో సువార్త ప్రకటిస్తుండగా ఒక సహోదరుడు నా సాక్ష్యం విన్నాడు. నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన నాకు చెప్పాడు, పలానా ఒక సహోదరి ఉంది, మరి మ్యారేజ్ చేసుకుంటారా మీరు అని అడిగారు. అయితే నేను తప్పకుండా చేసుకుంటానండి, కానీ నాకు ఎవరు చేసుకోరు కదండి, నాకు కాలు లేదు కదండి అని నేను చెప్పాను. అప్పుడు పర్వాలేదు, నేను వాళ్ళతో చెప్తాను, మాట్లాడతాను అన్నారు. నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళు నన్ను తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు నన్ను చూశారు. చూసి వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకున్నారు. నన్ను చూసి కాలు లేకపోయినా పర్వాలేదు, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు కాబట్టి నీకు మా అమ్మాయిని ఇవ్వడానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు అంగీకరించినప్పుడు మా తరపున మా పెద్దవాళ్ళని పిలిపించి, అంటే మా పెదనాన్నగారు మా పెద్దమ్మగారు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో, మా అక్క మా బావగారిని కూడా పిలిచి నేను ఇలాగా మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్పేటప్పుడు వాళ్ళు కూడా అంగీకరించారు. అలాగ మ్యారేజ్ చేసుకోవడం నేను జరిగింది. నాకు ఇప్పుడు ఒక పాప ఒక బాబు అండి. వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళని పోషిస్తూ నేను సువార్త పరిచర్యలో కొనసాగుతున్నాను. ఆర్టిఫిషియల్ జైపూర్ కాలు పెట్టుకొని నేను ఒక బండి మీద సువార్త ప్రకటనకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బండి మీద నుంచి పడిపోవడం జరిగిందండి. అయినా సరే దేవుడు తప్పించాడండి. ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సువార్త ప్రకటించాలని జయంతో ముందుకు సాగిపోయానండి. ఒక సందర్భంలో మరి ఇంట్లో ఉన్నప్పుడు నేను అనుకోకుండా కరెంట్ తీగని పట్టుకున్నానండి. పట్టుకున్నప్పుడు నాకు షాక్ కొట్టింది. ఈ కాళ్ళంట గాయంలోంచి బ్లడ్ వచ్చేసిందండి. అయినా సరే నాకు ఏమీ కాలేదు, దేవుడు కాపాడాడు. ఒకసారి ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో తిరగబడిపోయిందండి. నేను కింద ఉండిపోయాను. అయినా సరే యేసుని మాత్రం కూడా అసలు బ్లేడ్ గీసుకున్నంత దెబ్బ కూడా తగలకుండా దేవుడు కాపాడాడండి. ఎన్నోసార్లు బండి మీద నుంచి పడిపోయినప్పుడు కూడా నాకేమీ కాలేదండి. దేవుడు అలాగా నన్ను కాపాడుతున్నాడండి. ఆయన హస్తం నన్ను తోడుగా ఉందండి. దాన్ని బట్టి ఇంకా నాకు విశ్వాసం పెరిగి నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నానండి. మ్యారేజ్ అయినాక దేవుడు మంచి 2 బిడ్డలు ఇచ్చాడు, ఒక పాప ఒక బాబుని ఇచ్చాడు. నేను రాజమండ్రిలో ఒక అద్దెంట్లో ఉంటూ భార్య పిల్లల్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ నేను ఒంటరిగా సువార్తను ప్రకటించుకుంటూ మరి జీవనాన్ని కొనసాగిస్తున్నాను. నాకు వచ్చిన మరి ప్రభుత్వం వారు ఇచ్చిన పింఛన్ డబ్బుల మీద నేను ఆధారపడుతూ సువార్త ప్రకటిస్తూ నేను జీవనాన్ని కొనసాగిస్తాను.